నమస్తే, నేను మీ ప్రభాకర్ వేనవంక. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ మాట్లాడుకుందాం. అదేంటంటే ఇప్పుడు బాగా చర్చ జరుగుతూ ఉన్నది బయటంతా కూడా దాని గురించే. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళా దినోత్సవం రోజున మహిళా జర్నలిస్టులకైనా సన్మానం చేశారు. అక్కడ చాలా విషయాలు మాట్లాడారు, చాలా రకాలుగా రకరకాల ముచ్చట్లు అన్నీ చెప్పారు. అసలు గతంలో ఎవరు కూడా ప్రగతి భవన్లోకి రాలేదు మహిళా జర్నలిస్టులు, ఇప్పుడు వచ్చారు మీరు అని చెప్పి చాలా గొప్పలు చెప్పుకున్నారు. ఎందుకు ఈ గేట్లకు ఎప్పుడన్నా వచ్చిండ్రమ్మా? ఎవరు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి గేట్లకు వచ్చిన వాళ్ళు గతంలో? ఇప్పుడు కాదు, గతంలో 5-6 మంది ఉంటారా? గతంలో ఓకే, అప్పుడు కాదమ్మా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇది ఇట్లా లేదు కదమ్మా. గడిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చారా? ప్రజాభవన్ అయినాక వచ్చి ఉంటారు. గడిగా ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళు ఏమో అంటే అప్పుడు కాదమ్మా. 2014 నుంచి 2023 వరకు ఇందులోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు? అదంతా కూడా మనం చూసినాం. చాలా అద్భుతంగా చేసిండు, నిజంగానే ఇదంతా తీసుకొచ్చిండు, మహిళా జర్నలిస్టులను సన్మానించిండు కదా, చాలా గొప్ప పని చేసిండు అని చెప్పి బయట ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళందరూ అనుకుంటారు. కాకపోతే ఇది పెద్ద కుంపటి రాజేసింది. ఇప్పుడు జర్నలిస్ట్ సర్కిల్స్లో, మహిళా జర్నలిస్టుల సర్కిల్స్లో పెద్ద కుంపటి రాజేసింది. పెద్ద ఫైటింగ్ జరుగుతూ ఉన్నది ఇప్పుడు లోపల. చాలామంది జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులు అవార్డులు తీసుకున్న వాళ్ళ మధ్యలో, అవార్డులు తీసుకున్న వాళ్ళ మధ్యలో పెద్ద గొడవ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు బయట కనిపించట్లేదు కానీ వాట్సాప్లలో, వాట్సాప్ గ్రూపుల్లో, పర్సనల్ మెసేజ్ల్లో పెద్ద పెంట నడుస్తూ ఉన్నది. ఇది మరి ఎందుకు జరుగుతూ ఉంది? దానికి కారణం ఏంటి అంటే, ఆ రోజు కొందరు జర్నలిస్టులు అని చెప్పి కొందరిని పిలిచి వాళ్ళు సన్మానించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సంబంధించిన కొందరికేమో స్వయంగా ముఖ్యమంత్రి ఒక 10 మందికి ఏమో సత్కారం చేశాడు. ఇంకా చాలామంది, అందులో చాలామంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా పిలిచి చాలామందిని సత్కరించారు. సో మరి అందరు మహిళా జర్నలిస్టులు కదా, దాదాపు అన్ని ఛానళ్ళ వాళ్ళు వచ్చారని మనం అనుకుంటాం. కానీ అక్కడనే ప్రభుత్వం ఒక టెక్నిక్ వాడింది, లాజిక్ వాడింది. ఏం చేసిందంటే, కేవలం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసే ఛానళ్ళు, ప్రభుత్వానికి సపోర్ట్ చేసే ఛానళ్ళు, శాటిలైట్ కావచ్చు, డిజిటల్లో కావచ్చు, వాళ్ళని మాత్రమే పిలిచి ఆ రోజు సన్మానించిందట. అంటే ఇంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు అంటే, వాళ్ళే ఎవరైతే ఈ అవార్డులు రాని వాళ్ళు, సత్కరించకుండా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి మాట. వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడతా ఉన్నారు. మేము ఇన్నేళ్ల నుంచి, దాదాపు 10, 20, 25 ఏళ్ల నుంచి మేము మీడియాలో ఉన్నాము, జర్నలిజంలో చేస్తూ ఉన్నాము, మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళలో, పెద్ద ఛానళ్ళలో పనిచేసి ఉన్నాం. అయినా కూడా కనీసం మమ్మల్ని పిలిచి సత్కరించలేదు. ఎవరో చిన్న జూనియర్లను ఒకేడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఫీల్డ్లోకి వచ్చి అట్లాంటి వాళ్ళకు వాళ్ళు సత్కరించారు, పిలిచిరు, వాళ్ళని జర్నలిస్టులో గుర్తించారు. కానీ మమ్మల్ని ఎందుకు గుర్తించలేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి ఇట్లా ఎందుకు చేసిరు అని చెప్పి వాళ్ళు పాపం మారా తీస్తే బయటపడ్డ విషయం ఏంటి అంటే, ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నటువంటి ఛానళ్ళను మాత్రమే, ఆ జర్నలిస్టులను మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఎవరికైతే వీళ్ళకి అనుమానం ఉందో, వాళ్ళు సీనియర్లు అయినప్పటికీ, వాళ్ళు కొంత ఇప్పుడు వాళ్ళని ప్రభుత్వానికి సపోర్టివ్గా ఉన్నప్పటికీ వీళ్ళకు వాళ్ళ మీద నమ్మకం లేదు, వీళ్ళు మన వాళ్ళే, ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వాళ్ళే అని నమ్మకం లేని మహిళా జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టారంట. ఈ ఎంపిక ప్రక్రియ, ఈ అవార్డుల లిస్టు చేర్చే ప్రక్రియ అంతా కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్నటువంటి ఒక డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి ఒక జర్నలిస్టు, ఒక మహిళా జర్నలిస్టు ఈ వ్యవహారం అంతా చూసారంటే ఆమె చాలామందికి ఫోన్ చేసి లిస్టులో మీ పేర్లు యాడ్ చేయాలా వద్దా, చేయాలా వద్దా అని చెప్పి చేసి ఆ లిస్ట్ ప్రిపేర్ చేసిన దాంట్లో ఆమె కూడా ఉన్నారంట. సో ఇప్పుడు వ్యవహారం అంతా కూడా ఆమె తలకాయ మీద పడ్డది. చాలామంది ఆమెకు ఫోన్ చేస్తున్నారంటే, ఎట్లా సెలెక్ట్ చేసినావు, మా పేర్లు ఎందుకు రాయలేదు, మా పేర్లు ఎందుకు చేర్చలేదు, మేము జర్నలిస్టులం కాదా అని చెప్పి ఇప్పుడు అంతా కూడా ఆమె మీద పడతా ఉన్నారు, ప్రభుత్వం మీద పడతా ఉన్నారు. అంటే మహిళా జర్నలిస్టు చాలామంది TV9లో, NTVలో ఇట్లా పెద్ద ఛానల్లో పనిచేసి ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా డిజిటల్ మీడియా ఛానల్స్ వచ్చినాయి ఇప్పుడు, వాటిలో చేస్తున్న వాళ్ళు దాదాపు 20 ఏళ్ళు 25 ఏళ్ళుగా మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మహిళా జర్నలిస్టులు యాంకర్లుగా కావచ్చు, రిపోర్టర్లుగా కావచ్చు, వర్కింగ్ జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి కొందరిని, చాలా జూనియర్లని, చాలా కొద్ది కాలం క్రితమే మీడియాలోకి వచ్చిన వాళ్ళకి, వీళ్ళందరికీ ఇప్పుడు ప్రభుత్వం పిలిచి ప్రగతి భవన్లో సత్కరించి దాన్ని గొప్పగా చెప్పుకొని ఇదంతా చేయడం వల్ల ఇప్పుడు కంప్లీట్గా మహిళా జర్నలిస్టుల మధ్యలో ఒక విభజన వచ్చేసింది. అంటే మమ్మల్ని గుర్తించారా, కేవలం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తేనే ఇస్తారా? అంటే గతంలో కూడా ఇది జరిగింది, గత ప్రభుత్వ హయాంలో కూడా సన్మానాలు మహిళా జర్నలిస్టులకు ఇవన్నీ జరిగినాయి. అయితే వాళ్ళు దానికి కూడా ఆన్సర్ చెప్తా ఉన్నారు. గతంలో చేసినప్పుడు పార్టీలకు అతీతంగా జరిగింది సన్మానాలు ఏవైనా మహిళా జర్నలిస్టులకు జరిగినప్పుడు. ABN ఛానల్ కావచ్చు, మిగతా ఛానల్ ఏవి కూడా అప్పుడు ప్రభుత్వానికి సపోర్ట్ చేయకపోయినా వాళ్ళందరినీ పిలిచి, ప్రభుత్వానికి సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా, బీఆర్ఎస్ పార్టీని తిట్టినా పొగిడినా అన్ని ఛానళ్ళని పిలిచి అందరినీ సమానంగా పిలిచి అందరికి సత్కారం చేసారు అప్పుడు. కానీ ఇప్పుడు అట్లా పిలవకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసే వాళ్ళని, ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వాళ్ళని పిలుచుకోవడంతో మొత్తం ఇప్పుడు పెంట అవుతుంది. మహిళా జర్నలిస్టుల మధ్యలో పెద్ద రగడ నడుస్తూ ఉంది. మరి అది ఎప్పటికీ చల్లారుతుందో తెలియదు. ఒకరి మీద ఒకరు అగ్గి మీద గుగ్గిలం అవుతా ఉన్నారు, వాట్సాప్లలో తిట్టుకుంటా ఉన్నారు. అసలు మేమేం తప్పు చేసినా మేము ఎందుకు జర్నలిస్టులం కాదు,
అని చెప్పి వాళ్ళంతా కూడా అడుగుతూ ఉన్నారు. సో మరి చేయాల్సిందంతా కూడా సమాచార శాఖ చేయాలి. ఇదంతా ఎంపిక సీనియర్లు ఎవరు జూనియర్లు ఎవరు అని సెలెక్ట్ చేసి ఎవరు ఉన్నారు ఎవరు లేరని సెలెక్ట్ చేసుకొని అందులోనూ మరి మన తెలంగాణ వాళ్ళు ఎవరు ఆంధ్ర వాళ్ళు ఎవరు ఇవన్నీ చూసుకొని తెలంగాణ సమాచార శాఖ ఇవన్నీ చేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్న శాఖకి పనిచేయాలి. కానీ ఐఎన్పిఆర్ చేసిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కూర్చొని చేసినా తెలియదు. కానీ మహిళా జర్నలిస్టులు ఎన్ని రోజులు కొంత ఏదో యూనిటీగా నడిచిర్రు, వాళ్ళ ఒక సంఘంలాగా పెట్టుకొని నడిచిర్రు అన్నట్టు ఉండే. కానీ ఇప్పుడు కంప్లీట్గా దాన్ని విచ్ఛిన్నం అయిపోయింది. అందరూ కూడా ఫైటింగ్ మీద పడ్డారు. మరి ఇది ఎప్పటికి జలాడుతుందో తెలియదు. థ్యాంక్ యూ.